రిలాక్స్. ఈరోజు నేను నిన్నేం చేయనులే. నిన్న నాకు మూడ్ బాగాలేదు కాబట్టే చెడు మనిషితో చెడు పని చేసేసాను. కానీ ఈరోజు నిన్ను ముట్టుకోవడం కాదు, కనీసం నీ దగ్గరికి కూడా రాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈరోజు నాకు మూడ్ చాలా చాలా బాగుంది కాబట్టి. నువ్వు నా నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నావు. అందుకని ఎంత దూరంగా వెళ్ళిపోతున్నావు అంటే అక్కడికి నేనే కాదు, నా ఆలోచన కూడా చేరుకోనంత దూరంగా వెళ్తున్నావు. తప్పు నాది కాదు, ఈ నేల. నేను కాలు ఇక్కడ పెడుతుంటే శర్మని జారిపోతుంది. శర్మని ఇటు నుంచి అటు వెళ్తుంది. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు నేను ఈ నేలని పట్టుకొని నడుస్తాను. లైక్ దిస్. ఇది ఇలా వెళ్తాను. ఎప్పుడు చూడు. ఏంటి ఏమైంది మీకు? మీరు బానే ఉన్నారు కదా? మీకు దెబ్బలేం తగ్గలేదుగా? ఇదే నా గది మొత్తం తిరుగుతోంది, ఫోటో కదులుతోంది, లైట్ కదులుతోంది. నలుగురులా కనిపిస్తున్నావు. ఏంటిది? అరే ఏం చేయాలని వచ్చాను నేను? జాగ్రత్త. నేను నేలని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త. మీకు దెబ్బేం తగ్గలేదుగా? ఏమైంది? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అది మీరు మీ గదిలో ఉన్నారు. అరే మరి నా బెడ్ ఎందుకు ఇంత గట్టిగా ఉంది? మీరు ఇప్పుడు బెడ్ మీద కాదు, నేల మీద ఉన్నారు. ముందు లేవండి. ఇప్పుడు నేను లేవలేను. కానీ ఇక్కడ ఎలా పడుకుంటారు? అరే మీరు ఇప్పుడా? కానీ ప్రవీణ్ ఈ టైంలో? అవును బుల్బుల్, మనం రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. పరిస్థితి మరింత కాంప్లికేటెడ్ కాకముందే మనం అక్కడికి వెళ్ళడం మంచిది అనిపిస్తోంది. అదంతా సరే, నాకు ఈ టైంలో అమ్మ గురించి కంగారుగా ఉంది. సర్లే, నేను మేనేజ్ చేస్తాను. ఓకే బుల్బుల్, నేను వెయిట్ చేస్తాను. ఓకే. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ అక్క ఫోన్ చేసింది. ప్రజ్ఞ ఫోన్ చేసిందా? అంతా బానే ఉందా? ఏముంది తను? అవునమ్మా, అంతా బానే ఉంది. కానీ తను కొంచెం కంగారుగా ఉన్నట్టు అనిపించింది. అమ్మా, నేను తన్ని కలిసిరానా ప్లీజ్? ఇప్పుడే కదా అంతా బానే ఉందని నువ్వు చెప్పావు. మరి ఇప్పుడు ఎందుకు తన్ని కలవాలనుకుంటున్నావు? అమ్మా అది బుల్బుల్, నువ్వు మళ్ళీ నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా? అక్కడెవరైనా మళ్ళీ ప్రజ్ఞని ఏమైనా అన్నారా? లేదమ్మా, నీకు తెలుసు కదా అక్క ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో. అందుకే ఒకసారి వెళ్ళి తన్ని కలుద్దాం అనుకుంటున్నాను. తనకు కూడా సంతోషంగా ఉంటుంది.
ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళరానా? వెళ్ళు. చూడు, తొందరగా వచ్చి. అమ్మ, నేను రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. యాక్చువల్లీ నాకు ముందు ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఆ తర్వాత నేను అక్కను కలవడానికి వెళ్తాను. సరే, వెళ్ళిరా. తెలియడం లేదు, నా పిల్లలకి సమస్యలు ఎప్పుడు అంతమవుతాయో ఏమిటో. గుళ్ళో నేను ప్రజ్ఞ పేరు మీద పూజ చేయించాను, కానీ ప్రసాదం ఇచ్చి పంపించడం మర్చిపోయాను. అయ్యయ్యో. ప్రవీణ్ ఇందాకైతే ప్రజ్ఞను కలవడానికి వెళ్తున్నానని చెప్పింది, కానీ మళ్ళీ ఈ అమ్మాయి అబద్ధాలు చెప్పడం ఎప్పుడు మానేస్తుందో ఏమిటో. మళ్ళీ అబద్ధం. ఈ ఇంట్లో అసలేం జరుగుతుంది ఎవరైనా చెప్తారా? విషయం డివోర్స్ వరకు వెళ్ళిపోయింది, కానీ ఎవరు కూడా నాకు చెప్పనే లేదు. అయినా అభి, నీకైతే అక్కయ్య గురించి మొత్తం అంతా తెలుసు కదా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించనే లేదా? తనకి స్పృహ వచ్చిన తర్వాత మనం ఏం చెప్పాలి అని. ప్రజ్ఞని ఇంటి కోడలుగా తీసుకురావాలనే నిర్ణయం అక్కయ్యదే కదా బాబు. తనకొక మాట కూడా చెప్పకుండా ఇంట్లో నుండి పంపించాలనే నిర్ణయం తీసుకోవడం కుదరదు. అయినా అభి, నీకు కనీసం అక్కయ్య నిర్ణయం మీద ఆ మాత్రమైనా నమ్మకం ఉండాలి కదా బాబు. నేను పూర్తిగా నమ్మానమ్మా, కానీ దానికి బదులుగా నాకేం మిగిలింది చెప్పండి? తను అమాయకురాలని నిరూపించుకోవడానికి నేను తనకు ఒక అవకాశం కూడా ఇచ్చాను, కానీ ఆధారం చూపించడానికి బదులు తను ఆ కళ్ళజోడు ఫ్రెండ్తో కలిసి ప్రేమ. నాని విషయం ఇంత దూరం రావాలని నేను కూడా కోరుకోలేదు, కానీ బహుశా తను మాత్రం ఇదే కోరుకుందేమో. నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అనేది. ఎందుకంటే తను నిన్ను మాత్రమే కాదు, ఈ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తన మాయని ప్రయోగించింది. అందరి మీద తన వలను విసిరింది నాని. తను మంచి కోడలు, సంస్కారవంతమైన భార్యలా నాటకాలు అన్ని అందరికంటే ఎక్కువగా మీ ముందు ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే తన అసలైన రూపం మీలో ఎవరికి తెలియకుండా ఉండాలి అని. ఈరోజు నాన్నమ్మకి ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కేవలం తనే కారణం. ఈరోజు ఒకవేళ నా కెరీర్ మీద క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే అదంతా కేవలం తన మూలంగానే వచ్చింది. కానీ నువ్వు ఏమని చెప్తున్నావు? నేను తన మీద నమ్మకం ఉంచాలేనా? నాని తన క్యారెక్టర్ లాంటిది. నాని ఈరోజు తన కళ్ళజోడు వాడిని ఇంటికి తీసుకొచ్చింది, రేపు ఇంకెవరిని తీసుకొస్తుందో చెప్పలేము. ఈరోజు దొంగతనంగా చేసింది, రేపు అందరికీ తెలిసేలా చేస్తుంది. ఒకవేళ ఇదంతా నాన్నమ్మకు తెలిస్తే ఆవిడ ఎంతగా బాధపడుతుంది. అభి, అలా అసలు ఏమీ కాదు బాబు. నన్నయ్య ప్లీజ్, ఇలాంటివన్నీ మాట్లాడి నువ్వు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అభి, నేనైతే నాని నేను నా నిర్ణయం తీసేసుకున్నానంతే. తను ఈ ఇంటి నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడే ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. లేదభి, అలా అనొద్దు. అసలు ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజ్ఞావతిని ఇంటి నుంచి పంపించేయడం ఇదేం సొల్యూషన్ అభి? నువ్వింత తప్పు నిర్ణయం ఎలా తీసుకోగలిగావు? అంటే నువ్వేమంటావు? ఇది నా తప్పనా? అభి, నా ఉద్దేశం అది కాదు. ప్రజ్ఞావతిని ఇంట్లోంచి వెళ్ళిపోతే అప్పుడు నానమ్మ ఏమవుతుంది? తన పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది. చూడు, నువ్వు ప్రజ్ఞావతికి అవకాశం ఇచ్చావు కదా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వు. నేను ప్రూవ్ చేస్తాను తను ఇన్నోసెంట్ అని, ఏ తప్పు చేయలేదని. ఇప్పటికీ ఏమీ మించిపోలేదభి. ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో. డివోర్స్ని తిరిగి తీసుకో అభి. నువ్వు అన్నయ్యని ఎందుకు అడుగుతున్నావు ప్రవీణ్? ఈ డెసిషన్ అన్నయ్యది కాదు, ఇది మీ ప్రజ్ఞ వదిన డెసిషన్. తానే స్వయంగా అన్నయ్యని డివోర్స్ అడిగింది.